తెలంగాణ సాహితీ మరియు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం. I will take a few more minutes. I has been waiting for since from the starting of this meeting. నేను నా కోసం ఒక 5 నిమిషాలు వెచ్చించండి. ఎందుకంటే వినేవాడు లేకపోతే చెప్పేవాడికి అసలు ఆదరణే ఉండదు. ఆదరణ లేకపోతే మంచి ఆలోచనలు మంచి విషయాలన్నీ మరుగున పడిపోతాయి. సో ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈజ్ మనలో ఉన్నటువంటి మనల్ని మనం నమ్మాలి. అసలు మనము సమాజానికి ఎంతవరకు మనము అక్కడికి వస్తాము అన్నటువంటి కాన్సెప్ట్లో మనలో స్పార్క్ ఉందా లేదా, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఇది ఒక సరైన వేదిక అన్నటువంటి ఉద్దేశంలో నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ఆనందాచారి సారి గారికి, మొదటి నుంచి నన్ను వెన్నుతట్టి ఇక్కడి వరకు నడిపించినటువంటి మోనకృష్ణ సార్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూనే, అదేవిధంగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐతో నేను స్కూలింగ్లో ఉన్నప్పటి నుంచి అది చదువుకై పోరాడేటువంటి స్లోగన్ ఏదైతే ఉందో అది నన్ను చాలా డ్రైవ్ చేసింది. దట్ డ్రైవ్స్ మీ అలాట్ అండ్ టు స్టార్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నేను ఒక గ్రామీణ నేపథ్యం. నేను 6 నెలలు ఉన్నప్పుడు నా తండ్రి చనిపోయాడు. 2 అక్కలు. పుట్టడి బలగంలో ఎవరు చేరదీయనటువంటి పరిస్థితులలో నేను ఇక్కడి వరకు నడిచొచ్చిందంటే ఎస్ఎఫ్ఐ కావచ్చు, డివైఎఫ్ఐ కావచ్చు, బాధిత పీడిత ప్రజల తరఫున ఎప్పటికీ నిలబడి చదువుకై పోరాడు. ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి యూనియన్లో కూడా ఈ హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్కి ఎన్ఎఫ్పి తరఫున నేను అసిస్టెంట్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను సెక్రటరీ కూడా బాధ్యత తీసుకోవడానికి దాదాపుగా నిర్ణయం ఖరారైంది. ఇప్పుడు నేనేంటంటే ఆమె క్లియర్ వినిపిస్తుందా? ఓకే సార్. బేసికల్గా అలాంటి మైక్ మాకు అలవాటు. ఎప్పుడైనా యూనియన్ సమస్యలు కానీ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు బేసికల్గా అలాంటి బైక్ ఇస్తారు. పోడియం ముందుకు రావడం ఇదే ఫస్ట్. ఓకే, ఐ క్లియర్? వినిపిస్తుందా? ఓకే సార్. నేను చాలాసార్లు అంటే ఈ సాహితీ ప్రక్రియలో భాగంగా చాలా ప్రక్రియలు ఉన్నాయని నాకు విషయం అర్థమైంది. ఈ సాహిత్య లోకానికి నేను ఈ ప్రపంచంలోకి ఇప్పుడే అడుగు పెట్టాను. సో నేను చాలా తప్పటడుగులు వేశానని కూడా నాకు అర్థమైంది. అసలు కథ అంటే ఏంటి, నవల అంటే ఏంటి, కవిత్వం అంటే ఏంటి, పాట అంటే ఏంటి, అసలు విమర్శ అంటే ఏంటి, విమర్శని మనం ఎలా తీసుకోవాలి, ఇలాంటి విషయాలపైన పూర్తి అవగాహన వచ్చింది. ఇప్పుడు ఎటు పడితే అటు పోయేటువంటి నా అడుగు కాస్త నిలబడి నా తత్వం ఏంటి, నేను ఎటువైపు ప్రయాణించాలన్నటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి ఈ దిక్సూచిలాగా నాకు ఈ ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడింది. నేను వచ్చినటువంటి నేపథ్యాన్ని బట్టి నాకు నా గూడు ఏంటి అనేది కాన్సెప్ట్లో నేను ఒక కవిత్వం అనుకోండి, ఏదేమనుకోండి, నా మనసులోని మాటలను, నా మనసులోని సంఘర్షణలను ఏదైతే ఉందో నేను పుస్తకానికి ఇప్పుడు అప్పచెప్తుంటాను. అదొక్కటే నా నేస్తం. ఎందుకంటే ఏది విమర్శ లేకుండా, సద్విమర్శ లేకుండా నా మనసులోని భావాలను చాలా ప్రశాంతంగా వినేది నా పెన్నులో ఉన్నటువంటి ఒక సిర, కాగితము, పుస్తకము, ఇవే నా నేస్తాలు. ఇప్పుడు ఒక వేదిక సంతోషిస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా గూడు అద్దాల మేడలు ఆకాశాన్నంటే నేనున్న తాటాకు గుడిసే ఇంకా కురిసే ఆకలి ప్రేగుల కేకలు ఓవైపు, అరగక ఆగిన గుండెల మోతలు మరోవైపు, అంతరిక్షం అంతు చూసే అంటరాని వాడిగానే నన్ను ఉంచే 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో 6 అడుగుల జాగా పొందలే, ఇచ్చింది ఒక్క ఓటు హక్కే, ఇప్పటికీ గోచి బ్రతికే, కూడు లేదు గుడ్డ లేదు, బ్రతుకు చట్రంలో నిత్యం నగిలి, నేనే ఓ ఎముకల గూడై మిగిలా. సార్ నాకు అసంపూర్తిగా ఉంది సార్. ఇంకొకటి విత్ దిస్ ఐ విల్ కన్క్లూడ్. ఓకే సార్. సార్ చెప్పాను కదా సార్, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను. బతుకమ్మ సంబంధించి ఒకటి రాశాను, మన కల్చర్ కాబట్టి కాస్త పోయిటరీగా ఉండొచ్చు. బతుకమ్మ వచ్చింది, పండగ తెచ్చింది, సంబరమంతా అంబరాన్ని తాకింది, పువ్వుల పండుగ ఈ పుడమి నిండుగా, భూతల్లి సిగలోన రంగు పూల బతుకమ్మ, ఊరంతా ఊయాల ఊగగా, కమ్మని పాటలే కనువిందు ఆటలే, ఆడపడుచులు అమ్మని కొలవంగా, సింగిడి రంగులు దీవెనలై పూయంగా, చెరువులు కుంటలు పొంగి పొరలే సిరులు, పసిడి పంటలు పచ్చిపాల అభిషేకాలు, ముసలి అవ్వలు పాల బుగ్గలు, పడుచు పిల్లలు పువ్వుల తోటలై నీ మెడలో దండలై,
కొలిచి మొక్కేరే బతుకమ్మ తలిచి పాడేరే గౌరమ్మ. సల్లగ చూడు మా చేను చెలకలను కంటికి రెప్పవై కాచే అమ్మవై. బిడ్డల బ్రతుకు నీ పాదాల చెంతకు భరోసనివ్వాలి తోడై నిలవాలి. పుణ్యమి వెన్నెలై విజయ కేతనమై దీవించిపోవాలి మమ్ము తరించ ప్రతి ఏడు రావాలి. థ్యాంక్ యూ సో మచ్.